నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మతాల మధ్య చిచ్చు పెట్టి మోదీ ప్రధాని అయ్యారన్న సిపిఐ ఎమ్మెల్యే. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఖమ్మంలో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్న కూనంనేని సాంబశివరావు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు. బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక వార్డు సభ. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వార్డులో పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ మోతే సుమలత. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో తెలంగాణ రాష్ట్ర గీతా రచయిత అందశ్రీ స్మృతి వనానికి ఏర్పాట్లు. ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి మెదక్ చేగుంట రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి మెదక్ చేగుంట రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పటాకులు కాలుస్తూ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సంబరాల్లో మునిగి తేలారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని, మున్ముందు మరింత ఉన్నత పదవులు అధిరోహించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచ్లు చిలిక నాగరాజ్, కృష్ణాగౌడ్, నరేష్, మహిపాల్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రం నుంచి సేవా తత్పరుడు కంటారెడ్డి గారి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు ఆయనకు ఆ భగవంతుడు జన్మదిన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టాైశ్వర్యాలు, ఆయనకు ఉన్నత పదవులను ఆశించే అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని మనసా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము చూస్తున్నప్పటి నుంచి 20-25 సంవత్సరాల నుంచి ఆయన సమాజ సేవలో పూర్తిగా నిమగ్నమై ఎన్నో సేవలు చేస్తున్నాడు. నిజంగా కొన్ని సందర్భాలు చెప్తుంటే ఒక పక్క గ్రామం ఉంది, ఆ గ్రామంలో 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకు ఆ పిల్లల చదువు కోసం ప్రతి నెల 5,000 రూపాయలు ఈ రోజు వరకు ఇస్తున్నాడంటే నిజంగా ఆయన ఎంత గొప్పనైన వ్యక్తితో అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు తన డబ్బును తను ఖర్చు చేయడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న తరుణంలో ఆయన నిజంగా కూడా గత 25 సంవత్సరాల నుంచి ప్రజల కోసమే సేవ చేయడం చాలా గొప్ప విషయం. ఆయనకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని మనసారా వేడుకుంటున్నాము. గతంలో ఆయనకు ఈ వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మా గ్రామానికి నిజంగా కూడా ఈరోజు ఈ వేడుకలు చేయడానికి సహకరించినటువంటి మండల నాయకులందరికీ, మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ! తిరుపతన్న గారి నాయకత్వం! తిరుపతన్న గారి నాయకత్వం! రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి మండల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మేము వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వారు మన కాన్స్టిట్యున్సీకి ఎనలేని సేవలు అందిస్తున్నారు. వారు ఇంకా రానున్న రోజులు ఇంకా సేవలు వారి జన్మదినాన్ని ఇంకా అంగరంగ వైభవంగా కూడా మెదక్ కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో నిర్వహించుకోబోతున్నారు. తర్వాత ఏడపాయల్లో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించే కార్యక్రమం ఉంది. మీరు ఇక్కడ నిర్వహించుకొని అక్కడ బయలుదేరుతామని తెలియజేసుకుంటున్నాం.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మన వార్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు వార్డు ప్రత్యేక వార్డు సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మన వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, పారిశుద్ధ్యం మన అందరి బాధ్యత. మనకు చెత్త అనేది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ దాని వల్లే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై వేయకుండా కేవలం చెత్త బండ్లలోనే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ప్రజలు ఇద్దరు కలిసి చేతులు కలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓటర్ ప్యూరిఫికేషన్ మ్యాపింగ్ ఈ నకిలీ ఓట్ల వల్ల పోటీ చేసే అభ్యర్థులకి ఓటింగ్ ప్రక్రియకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి BLOలు ప్రతి గడప వద్ద ఈ మ్యాపింగ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు. పిల్లల సంరక్షణ పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు ఇంట్లో అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌన్సిలర్ పాండు మాట్లాడుతూ రుద్రారం గ్రామంలో నీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రుద్రారం గ్రామానికి నిధులు విడుదల చేయాలని పాండు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ మధ్య చనిపోయిన వారు ఉన్న ఓట్లు 2 సార్లు ఉన్న ఓట్లు, అసలు ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు, ఈ రకంగా చాలామంది దాదాపు ఒక 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ పేర్లు అట్లే కొనసాగుతూ వస్తే తీరా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 40% 50% కనబడుతుంది. అంటే 50% మంది ఇక్కడ లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, డబ్బు ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారా, లేక నిజంగా ఓట్లు ఉండి కూడా ఓటింగ్ రావట్లేదా అన్నది ప్రభుత్వానికి ఒక సందిగ్ధంలో ఉంది. అందుకని ఓట్ ప్యూరిఫికేషన్ అని సింపుల్గా దాన్ని SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టారు. ఆ విషయం మన దీని తర్వాత మన అక్టోబర్లో కొత్తగా ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నీ పేరు ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకు, ఏ రకంగా దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తాము, ఏ రకంగా దాన్ని ప్రక్షాళన చేస్తాము, దాంట్లో పేర్లు ఎవరి తీసేస్తారు, ఎవరి ఉంచుతారు అన్న విషయం మీకు తెలియాలి. ఎందుకు, తీరా ఓట్లు వచ్చిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు నా పేరు లేదు, నన్ను ఓటు వేసుకొని ఇస్తలేరు అంటే ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రెండోది SIR మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళ ఓటర్ తీసేసి మనది ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన BLOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డ్ సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్. దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం, కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము. ఎందుకో చెత్తనే కదా అని, మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని. కానీ అనారోగ్యం, దానివల్ల మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి, దయచేసి చెత్తని చెత్త బండిలోనే వేయండి. ఎక్కడంటే అక్కడెక్కడ కవర్లు విసిరేసాము అది మన బాధ్యత కాదు అని కాదు. ఇప్పుడు ముఖ్యంగా 99వ రోజుల మా గ్రామానికి 2వ సారి 3వ సారి వచ్చినటువంటి ఇప్పుడు మేము ఫస్ట్ టైం మీటింగ్లో పాల్గొనము. ముఖ్యంగా మా గ్రామం తరఫున మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ గారికి మా గ్రామం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కూడా మా గ్రామం పైన దృష్టి పెట్టి మా కౌన్సిలర్లకు సహకరించి మా గ్రామాన్ని ప్రగతి పథకంలో తీసుకెళ్లాలని చెప్పి చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా 99 ప్రజాపాలన భాగంలో భాగంగా ఈరోజు మన గ్రామంలో లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ
వార్డు సభ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. సార్ ఇక్కడ ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే పింఛన్లు రావడం లేదు. అదొకటి మెయిన్ ముఖ్య ఉద్దేశం అది. అదేవిధంగా ఇందాక కౌన్సిలర్ చెప్పినట్టు మన డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇప్పటి వరకు కూడా సార్ ఈ 3 సంవత్సరాల నుంచి కూడా పింఛన్ కొత్తది రాలేదు. భర్త చనిపోయి భర్తకు వచ్చి ఉంటే ఆ భార్యకు వచ్చినాయి, కానీ భర్త చనిపోయిన వాళ్ళ భార్య కూడా ఒక్కటి కూడా రాలేదు. ఈ మధ్యలో స్టార్ట్ చేస్తామన్నది కాబట్టి ప్రత్యేకంగా అదొక్కటి దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సీసీ రోడ్ డ్రైనేజ్ కొద్దిగా ప్రాబ్లం లేదు సార్, అవి కూడా దృష్టి పెట్టాలని చెప్పి. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి దివంగత అందశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి దివంగత అందశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అందశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1 ఎకరం 22 గుంటల స్థలంలో 4 కోట్ల వ్యయంతో ఈ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 2025 నవంబర్ 10న కన్నుమూసిన అందశ్రీ అంత్యక్రియలు గట్కేసర్లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పారెమూసి నివాళులు అర్పిస్తూ అందశ్రీ స్మృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ కార్యరూపం దాల్చుతోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన అందశ్రీ జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు ఈ స్మృతి వనం నిర్మించనున్నారు. అందశ్రీ గారి స్మృతివనానికి సంబంధించి మనకి గట్కేసర్ మండలంలో ఓఆర్ఆర్ పక్కనే మనం స్థలము 1 ఎకరం 22 గుంటలు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేట్ వేసి ఇది చాలా మంచిగా డెవలప్ చేయాలని దీని డిజైన్ కానీ అంతా కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ ఫైనలైజ్ అయి ఉంది. దీన్ని త్వరలోనే టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి వర్క్స్ అనేది స్టార్ట్ చేయటము, ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా హెచ్ఎండిఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని తదుపరి మెయింటెనెన్స్ మొత్తం కూడా చూసుకుంటారు అనేది గవర్నమెంట్ నుంచి ఉన్న ఆలోచన. నిజాంపేట సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్ను బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు. సీఎంసీ నిజాంపేట సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్ ను బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిర్లక్ష్య ధోరణిపై ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలసత్వాన్ని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించినందుకే ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన కొట్లాడి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేసే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద శంకుస్థాపనలు చేసి ఎక్కడో మియాపూర్లో ఉంటూ బాచుపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమే అన్నారు. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు హెచ్సిటి అంటూ పేరు మార్చడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు సుచిత్ర, కొంపల్లి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం నెపాన్ని నెట్టివేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప చేసిందేమీ లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన ఊహా నగరమైన 4th సిటీని ప్రచారం చేస్తూ ఉన్న నగరాన్ని విస్మరిస్తున్నారని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ఆగం రాజు, కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, చందు ముద్రాజ్, గాజుల సుజాత, మాజీ కోఆప్షన్ సభ్యులు సలీం, చంద్రగిరి సతీష్, స్థానిక నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించై ఇక్కడ ఫ్లైఓవర్తో పాటు మరి షంబీపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పనిని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బాచ్పల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తి కావడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన పని 2.5 సంవత్సరాలు కావచ్చి కాలయాపన చేసి ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఈ అభివృద్ధి పనులను కూడా నత్తనడక నడుస్తూ ఉన్నాయి, అభివృద్ధి పనులు కుంటుపడుతూ ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ లేదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడైనా కానీ పనులు ప్రారంభమై బాచ్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఈరోజు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారి యొక్క అండదండలతో ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ బాచ్పల్లి ఫ్లైఓవర్తో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి గతంలో వారు పార్లమెంట్ సభ్యులు కూడా పనులు చేసి మరి ఆ రోజు ప్రజలకి ఇలాంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి అందుబాటులో ఉండి సేవలు అందించినటువంటి దాఖలాలు లేవు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. గతంలో వారు ఆపదలు ఉన్నప్పుడు అక్కడ కొడంగల్లో ఓటమి పాలై అక్కడ ప్రజలు తరిమి కొట్టినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వారిని ఆదుకొని వారు ఇక్కడ ఎంపీ గెలిపిస్తే వారు ఏదో చేస్తారు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి 1000 కొనలు ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు పాపన పోతలేడు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే పదే లేని నగరాన్ని ఊహించుకొని ఒక ఫోర్త్ సిటీ యొక్క నామకరణం చేసుకుని నిజాంపేటలో తెలంగాణ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 18 కోట్ల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల భవనాలను ఆయన పరిశీలించారు. నిజాంపేటలో తెలంగాణ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 18 కోట్ల వ్యయంతో బాలికల కోసం నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల భవనాలను పరిశీలించారు. నిర్మాణం పనులు పూర్తయినా ప్రారంభం ఆలస్యం కావడంపై అధికారులను ప్రశ్నించారు. స్కూల్ గా ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా విద్యా సంస్థ ప్రారంభం వాయిదా పడిందని అధికారులు మంత్రికి వివరించారు. డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. డంపింగ్ యార్డ్ ను 30 రోజుల్లో తరలించేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. త్వరలోనే స్కూల్ ప్రారంభించి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. నిజాంపేట్ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో పట వేలాది కుటుంబాలు 2 BHKకి సంబంధించినటువంటి ప్రభుత్వం మధ్యతరగతి పేదవాళ్లకు ఇంటికల ఇంద్రమ్మ ఇంటికల నిజం చేయాలనే ఒక ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి దానిలో భాగంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ హాస్టల్ కూడా సుమారు 20 కోట్ల పై చిలుకుతోని కార్పొరేట్ లెవెల్లో పిల్లల చదువు కోసం గొప్పగా హాస్టల్ నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డంప్ యార్డ్ విషయంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చాలా అంటే చెప్తుంటే ఇక్కడ ఈ ప్రాంత కాలనీవాసులు చెప్తుంటే చాలా బాధాకరంగా ఇస్తుంది. కుక్కలు కూడా వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బాబును కూడా పీక్కొని తిన్నాయన్న అని చెప్పి అంటున్నారు. సాయంత్రం కాగానే 7 తర్వాత ఇక్కడ గాంజాకు లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డం మారిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల పట్ల రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా బాధ్యత ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరగకుండా తక్షణమే ఇప్పుడే మరి జిల్లా కలెక్టర్ గారు, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న మా హనుమంతు అన్న ముగ్గురం కలిసి కూడా మరి దీనికి సంబంధించిన విషయాల పట్ల నేను మినిస్టర్గా జిహెచ్ఎంసీ సైబరాబాద్ కమిషనర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మేడంకి ఒకటే మాట అడిగాను, ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడ 2 BHK నిర్మాణం జరిగింది. అతి త్వరలో ఎస్సీ గురుకులకు సంబంధించిన పిల్లలు ఈ హాస్టల్లో రావడం జరుగుతుంది. ఎన్ని రోజుల లోపల నేను పూర్తి చేయగలుగుతాం అని చెప్పి సైబరాబాద్ కమిషనర్ని నేను కోరడం జరిగింది. వారు ఒకటే చెప్పినారు, సార్ మీరు ఒక 30 రోజుల లోపల ఇది పూర్తిగా నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అన్నారు. మరి అంతకుముందు కూడా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ప్రాంత ప్రజలు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దీనికి ఆల్టర్నేట్గా 2.5 ఎకరాలు కూడా వేరే దగ్గర కేటాయించడం జరిగింది. ఏదైతే సైబరాబాద్
జిహెచ్ఎస్సి కమిషనర్ డివిజన్లు ఏర్పడడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మరి ఏ ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్ర మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. 30 రోజుల లోపల డంప్ యార్డ్ షిఫ్ట్ బాధ్యత మొత్తం ప్రభుత్వానికి మాది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఎందుకంటే మాకు కూడా ఒక 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత తీవ్రమైనటువంటి ఈ మతాల మధ్య చిచ్చుపెట్టి మోదీ ప్రధాని అయ్యారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని తెలిపారు. దేశంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ను ఘనంగా పెరుగుదలకు నిరసనగా ఖమ్మం జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పాయింట్ కాదు, ప్రజలకు ఏం మంచి జరిగింది, అచ్చగా మతంతోనే ఎప్పుడు నడవదు. మనం కూడా మతం పాయింట్ వదిలేద్దాం. మతం అనేది ప్రజలకు అర్థమైంది. మనం ఈ గవర్నమెంట్ ఏం చేస్తాం తప్పులన్నీ తీసుకుని వాళ్ళన్న నల్లధనం ఎక్కడుంది, వాళ్ళన్న ఉద్యోగాలు ఎక్కడున్నాయి, వాళ్ళు అన్నటువంటి ఎరువులకి 3 చట్టాలు ఏమైపోయినాయి, రైతులు బాగు ఏమన్నా జరిగిందా, వాళ్ళు చెప్పినట్టుగా పేదవాడికి బాగు ఏమన్నా జరిగిందా, ఈ అన్నిటికీ కారణాలు ఏమిటి, ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే వాడు ధరలు నిర్ణయించుకుంటాడు. పెట్రోల్ ఎంత అని వాడు ఏది నిర్ణయిస్తే అది వీళ్ళు అమలు చేయాల్సిందే. మరి మనం నిర్ణయించుకునే అవకాశం లేదు. మనం పంట పండిస్తాం, మనం పంట పండిస్తే ఆ పంటకి మనం ఎంత ధర పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా ఇవాళ దేశం అల్లకల్లోలు పోతున్న తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ఈ ధరలకు వ్యతిరేకంగా, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఎరువుల ధరల పెంపుదలకు వ్యతిరేకంగా, సామాన్యుల బాధలకు వ్యతిరేకంగా ఈ విధమైనటువంటి పెద్ద అంశాలన్నింటినీ తీసుకుని వాళ్ళ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. చాలా మంది అంటారు మీరు ఏం చేయగలుగుతారని. మేమేం చేయలేం, కానీ జనానికి అందిస్తాం. ఇప్పుడు మేము చేసే ఈ ధర్నా రాష్ట్రంలో మొత్తం ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకు చేస్తున్నారు కమ్యూనిస్టులు, మాకు ఓట్లు వేయకపోవచ్చు, ఎందుకు చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నారా అంటే ధరలు, ఏం ధరలు, పెట్రోల్ ఎంత పెరిగింది. ఒకసారి ఒక్క ఆలోచన కల్పిస్తాం. కమ్యూనిస్టులుగా మా బాధ్యత. ఆ విధంగా చెడు గవర్నమెంట్ ఎక్కడ. టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తన పుట్టినరోజును జరుపుకున్నారు. మరోవైపు బసవతారకం 25 సంవత్సరాల వేడుక నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వారికి కేక్ తినిపించి బహుమతులు అందజేశారు. ఆనాటి పూర్వ ప్రధానమంత్రి గారైన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాము. ఇప్పుడు ఈ 25వ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రి. వ్యాక్సినేషన్ అయితేనేమి, అలాగే ఇవాళ వాకథాన్ చేసాం, అలా ఎన్నో కార్యక్రమాలు ఈ 25వ సంవత్సరాన్ని పురస్కరించుకొని వీటన్నిటినీ సమీకరించి రేపు 22న ఇక్కడ హైటెక్స్లో ఈ యొక్క ఈ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 25 సంవత్సరాలు అంటే ఉత్సవం అంటే ఒక సంతోషంతో మనం సాధించింది. ఈ 25 సంవత్సరాలు మనం సాధించింది ఏమిటి? మనం ఎంత సమాజానికి ఇచ్చాం. సొంత లాభం మానుకొని కొంత లాభము సమాజానికి అన్నట్టు ప్రజలు కూడా ఒక అవగాహన తీసుకోవాలి. ఆసుపత్రి నిజంగా నేను చెప్పినట్టు ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే మంది లాభాపేక్ష లేని ఆసుపత్రి, నో లాస్ నో ప్రాఫిట్, అటువంటి ఆసుపత్రి ఇవాళ మరి ఈ స్థాయికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతో అయితేనేమి జూన్ 22వ తేదీన మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన నడ్డా గారి ఆయన చీఫ్ గెస్ట్గా, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా, ఇంకా ఎంతోమంది మన ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారి తెనేమి, సత్యప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ తెలంగాణ పరువును పనంగా పెట్టి తమ పదవులను బీజేపీ నాయకులు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. అమిత్ షా దగ్గర గులాంగిరి చేస్తున్న రామచంద్రరావుకు సీఎంను విమర్శించే హక్కు లేదన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి అంశంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకొని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకే ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందని మాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడేది. ఈరోజు మా యొక్క ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని మరోవైపు పరిగెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అటు తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారి వైఫల్యం, బండి సంజయ్ గారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా 8 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే ఢిల్లీలో కాలక్షేపానికి కబుర్లు చెప్పుకోవడానికి క్వార్టర్లో ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ తప్ప ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేసిరా? మహిళలపై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు మంత్రి సీతక్క. ఎవరైనా కించపరిస్తే ఊరుకోమని తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. మహిళా సంఘాలకు 553 బస్సులు అందజేస్తామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళలకు కుటుంబిషన్లు సర్టిఫికెట్లు అందజేశారు. 5 లక్షల వడ్డీ లేని రుణాన్ని 10 లక్షలకు పెట్టడం జరిగింది. వడ్డీ 10 లక్షల దాకా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు లోన్లు ఇస్తా ఉన్నాం. నిన్న 500 కోట్లు వడ్డీ డబ్బులు, అవి వడ్డీ ఎవరైతే మనకు మీరు వడ్డీ కట్టాలన్న బ్యాంకులకు ఆ డబ్బులను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 553 బస్సులు ఇవ్వడం జరిగింది. అట్లనే మన మహిళలందరికీ కూడా అక్షరాలు నేర్పిస్తా ఉన్నాం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, చదువు రానటువంటి మహిళలకు అందరికీ చదువు నేర్పించి ఇప్పటికే 6 లక్షల మందిని ఎగ్జామ్ రాయించడం, ఇంకా 6 లక్షల మందికి ఈ సంవత్సరం చదువు చెప్తాం. కాబట్టి అట్లనే బాలికలు ఉంటారు, యువ కిషోర బాలికలు 14 నుంచి 18 లోపు ఉన్నోళ్లకు స్నేహ గ్రూపులు పెట్టి 1,00,000 మందిని స్నేహ గ్రూపులలో యువ కిషోర బాలికలను చేర్పించడం, వాళ్ళకు సైకిల్ నేర్పించడం, భవిష్యత్తులో వాళ్లకు మరి ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 100కు 100% మహిళల ప్రభుత్వం. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మతాల మధ్య చిచ్చు పెట్టి మోదీ ప్రధాని అయ్యారన్న సిపిఐ ఎమ్మెల్యే. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఖమ్మంలో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్న కూనంనేని సాంబశివరావు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు. బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అభిమానులు, కార్యకర్తలు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక వార్డు సభ. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వార్డులో పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ మోతే సుమలత. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో తెలంగాణ రాష్ట్ర గీతా రచయిత అందశ్రీ స్మృతి వనానికి ఏర్పాట్లు. ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.